కూర్చోండి. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం కథ మీకు చెప్తే భయం అవుతుంది. మీకు ఆలెన్ బాగలేడు, మేమంతట్లోనే అయినా నేను అనుకునే దానికన్నా వాక్యం ధ్యానించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. చాలామంది రాలేకపోయి ఉంటున్నారు, మరి ఏ కారణం చేత రాలేదో. ఎనీవే, ఈ వాక్యం ఎప్పటి నుంచి మనం ధ్యానిస్తున్నాం తెలుసా? అసలు దీని ప్రారంభం ఏంటో తెలుసా? దీనికి ప్రారంభం అంటూ ఉండదు, కానీ దీనికి ఆది ఉండదు, అంతమో ఉండదు దీనికి. ఓకే, ఒకటి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఈ బుక్, దీని ముందున్న బుక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూద్దాం అనుకుంటే ఆ బుక్ దొరకలేదు నాకు. కొంచెం ఇల్లంతా డిస్టర్బ్ అవుతా ఉంది. మొదటి ఆదం, కడపటి ఆదం, ఇది గుర్తుందా? తర్వాత ఆ జీతానికి వచ్చినప్పుడు మొదటివాడు కడపటివాడు అవుతున్నాడు, కడపటివాడు మొదటివాడు అవుతున్నాడు. దాని తర్వాత ఈ తప్పిపోయిన కుమారుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి లోపల బయట ఉన్నాడు, ఇంట్లో గొలుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయటికి అయిపోతున్నాడు. ఓకే, ఇవన్నీ జరగడానికి యేసు ప్రభువు వారు శరీరధారిగా మార్చబడ్డాడు. ఎలా శరీరధారి అయినాడో మనం ధ్యానించాం. ఈ శరీరధారి అయిన యేసు ప్రభువు వారు శిరస్సు ఎలా అయ్యాడు అంటే, ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు గనక ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉన్నవాడు నేనే అంటున్నాడు. అక్కడి నుంచి మనం ఈ నేనే అనే మాటను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ నేనే అన్నప్పుడు ఐగుప్తు దగ్గరికి వెళ్ళాం మనం. ఓకేనా? జీవాహారాన్ని నేను లోకమునకు వెలుగు, నేనే ద్వారము, ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. మంచిదే. మీకు ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? నేను గిటార్ వదిలిపెట్టి ఒక 7-8 సంవత్సరాలు నేను గిటార్ పట్టుకోకుండా నేను. ఓకే, ఈరోజు గిటార్ ప్లే చేస్తామంటే చేత కావడం లేదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? గిటార్ ప్లే చేయడం మర్చిపోలేదు, కానీ ప్లే చేయలేకపోతున్నా. అందరూ దేవుణ్ణి మర్చిపోరు, కానీ పద్ధతి, విధానాలు, క్రమము తప్పిపోతుంది. ఆరాధన చేసుకుంటూ నేను అనుకునేది ఏంటంటే, ఆ టచ్ ఉండింటే ఈరోజు నేను కష్టపడేవాడిని కాదు. అవునా? ఆ టచ్ లేదు, వేళ్ళంతా మంట ఒక్కపాటికి. అయితే ఈ గిటార్ను పట్టుకుంటేనే చేయి ఇంత మంట ఉంటే, దేవుని వదిలిపెట్టేస్తే మన జీవితం అంతం ఎలా అంత మంటగా ఉంటుంది అనేది. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? దేవునితో టచ్ వదలకూడదు. ఈ మంట ఏముంది, ఆ మంట ఎలాంటిదంటే అది ఆరిపోదు. మంచిది. ఆది యందు చీకటి ఉండేను. ఆ చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఇజ్రాయేలీయులు చీకటి అనే ఐగుప్తులో ఉన్నవారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఈయన ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు ఏమైంది? వెలుగు కమ్మని పలకగా వారికి వెలుగు కలిగింది. మన జీవితాల్లో ఏం జరిగింది?
దీనికన్నా ముందు నేను మీకు తెలియజేసేది ఒకటి ఏంటంటే, పాత నిబంధన ఏందో కొత్త నిబంధన ఏంటో అనేది కాదు. తెలుసుకోవాల్సినది, రూఢిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్త నిబంధన పాత నిబంధనలో ఇమిడి ఉన్నాయి. పాత నిబంధనలో ఇమిడి ఉంటున్న కొత్త నిబంధన పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు ఏమవుతోంది, వెల్లడిపరచబడుతూ ఉంది. దానికే ఆది, తర్వాత మన వరకు ఇది వస్తూ ఉంది. అక్కడ ఉండేది బయటికి వస్తూ ఉంది. ఇది ఎక్కడి నుంచి? ముందే ఉంది, లోపల ఉండేదే బయటికి తీస్తున్నాం. ఓకే, మన విషయానికి వచ్చినప్పుడు ఏమవుతోంది వెలుగు? లూకా రాసిన సువార్త 1:79. లూకా 1:79. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి, అక్కడి నుంచి అది మన పాదములు అనేది లేదా, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. హల్లెలూయా. మన మార్గములు ఎలా ఉండాలంట? మార్గములు ఎలా ఉండాలి? సమాధానకరంగా నడిపించబడాలనేసి పరలోకం నుంచి ఒక వెలుగు. ఓకే, ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశించబడినట్లయితే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. అది ఆయన మనకు, మనము ఆయనకు. రెండవది, కుటుంబానికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వారికి వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే ఉండాలా. అది ఇంట్లో ఉంటున్న మన ప్రవర్తన. హల్లెలూయా. ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకరికి ఒకరు దీపం మీద ఉన్నట్టు ఉండాలి, కానీ కొంచెం కింద ఉన్నట్లుగా అది ఉండరాదు. ఎందుకు? నేను వెలిగించబడింది ఈ లోక సంబంధమైన వెలుగు కాదు. ఓకే. మూడవది, మనుషులు మీ సత్క్రియములను చూచి పరలోకమున నీ తండ్రి మహిమపరచబడినట్లుగా ఏం కావాలి? అక్కడ కూడా మన వెలుగు ప్రకాశించబడాలి. ఇది బయట, ఒకటి దేవునితో, ఒకటి ఇంట్లో, ఇంకొకటి బయట. హల్లెలూయా. అయితే ఎలా ఉన్నాం? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:5. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము. కావున ఇది హెచ్చరిక. కావున ఇతరుల వలె నిద్రపోక. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండకూడదు? ఇతరుల వలె. హల్లెలూయా. ఇతరుల వలె మత్తులై ఉండకూడదు. నిద్రపోక. మత్తులు అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ విషయంలో మత్తులై నిద్రపోతున్నవారు అని అర్థం. ఇతరుల వలె. అది దేనికైనా ఉండండి. నేను మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది దాని కరెక్ట్ మీనింగ్, నేను థియాలజీ కాదు, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఓకే, వాళ్ళకేంది ఆత్మీయ విషయంలో నిద్రమత్తు, మొబ్బు, ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. అలా మనం ఉండకుండా ఉండాలని అర్థం. అలా ఉండకూడదు. అట్లంటే మనం ఏం చేయాలి? లూకా 15:8. లూకా 15:8. ఏ స్త్రీకైనను, ఏ సంఘముకైనను, ఏ వ్యక్తికైనను వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు కదా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? మనము లోకానికి దీపముగా ఉంటే ఆ దీపంలో నేను ఏంటి అనేది ముందు నేను సరి చేసుకోవాలి. ఏమి పోగొట్టుకున్నానో దానిని వెతకాలి.
దాన్ని సరి చేసుకోవాలి. అది దొరికినప్పుడు సంతోషపడాలి. నాది ఏం పోగొట్టుకున్నానో నాకు తెలియకుండా వాడు నువ్వు అది పోగొట్టుకున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు అనేది ఇతరుల వలె ఉండకూడదు, ఉండరాదు. ఓకే. కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను ముందే మీకు చెప్పాను, మార్గం అనేది వేరే, త్రోవ అనేది వేరే. మార్గం అనేది ఒక గమ్యమును చేరుకోవడానికి పద్ధతి. మార్గం ఏంటి? అది ఒక పద్ధతి. నీ ప్రయాణ పద్ధతి ఎలా? నేను ఇక్కడి నుంచి దుబాయ్కి నేను బస్సులో పోతానంటే అయిద్దే? కాదది. దానికి ఒక పద్ధతి ఉంది. పోతే ఫ్లైట్లో పోవాలి, లేదంటే షిప్లో పోవాలి. నేను సైకిల్లో పోతాను, నాకు కారు ఉంది, నేను కారులో పోతానంటే అది పద్ధతి కాదు. కాబట్టి మార్గం అనేది ఏంటంటే ఒక గమ్యానికి చేరుకోవడానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్, రైట్? త్రోవ అంటే ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళే దారి. అయ్యా నేను ఇక్కడి నుంచి బళ్ళారికి పోవాలా, ఎలా పోవాలంటే ఇది దారి, మళ్ళీ ఇట్లా పోయావు జాగ్రత్త, అట్లా కాదు, ఇట్లా పోతే ఉరవకుండా వస్తుంది. ఇది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడం త్రోవ. ఓకే. ఆ త్రోవకు ఒక చోటు నుంచి నేను ఇంకొక చోటకు వెళుతున్న మన జీవిత ప్రయాణంలో ఈ త్రోవకు ఆయనే ద్వారము, నేనే ద్వారమును. జీవ ఆహారం ఉన్నప్పుడు లోబడాలి, ఆ వాక్యానికి లోబడాలి. నేను లోకమునకు వెలుగు అంటే ఆ వెలుగుని వెంబడించేవాడిగా ఉండాలి. మూడవది, నేనే ద్వారం అంటే దాన్ని అనుసరించాలి, ఆ ద్వారాన్ని అనుసరించాలి. నేనే ద్వారం. యోహాను రాసిన సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. హల్లెలూయా. ఇది జరగాలంటే ఇది మన జీవితంలో నెరవేర్చబడాలంటే 2 ద్వారాలు దాటితే కానీ ఈ ద్వారానికి మనం రాలేము అనే సత్యాన్ని నేను తెలుసుకున్నా. నా 28-30 ఏళ్ళ సంవత్సరం అనుభవంలో నేను తెలుసుకునేది ఏంటంటే, నేనే ద్వారం అనే దానికి నేను రావాలంటే 2 ద్వారాలు దాటి ఉండాలి నేను. ఆ ద్వారం ఏంటో తెలుసా? 3 ద్వారాలు ఉన్నాయి. నిర్గమకాండం 12:7. అది ఇండ్ల ద్వారము. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము. ఇది ఒక ద్వారము. ఓకేనా? ఏంటిది మళ్ళా చూద్దాం. ఇది ఇండ్ల ద్వారము. నిర్గమకాండం 26:36. ఇది గుడారపు ద్వారము. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననాలతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఇది 2వ ద్వారము. 3వది వచ్చి నేనే ద్వారము. ఈ 3 ద్వారాలకు ఆధారం ఏంటి? ఈ ద్వారాలకు ఆధారం ఏంటి? మీకు ఒకటి చెప్పనా? ఈ చర్చికి ద్వారం ఇదేనా? ఈ చర్చికి ద్వారం ఇదేనా? దానికి ఆధారం ఏంటో తెలుసా? ఆ తలుపులు దానికి ఆధారం ఏంటి? ఆ ద్వారం గుండా నేను రావాలంటే తలుపు వేసి ఉంది. ఐ రిపీట్ అగైన్, ఆ 3 ద్వారాలకు గాను ఆధారం ఏంటంటే తలుపు. ఏంటండి ఆ తలుపు? ఈ 3 ద్వారానికి
ఆధారం ఏంటిరా అంటే, దాని సపోర్ట్ ఏంటంటే, దాని ఫౌండేషన్, దాని పునాది, దాని కథ ఏంటంటే, మళ్ళా చదవండి నిర్గమకాండం 12:6 ఇప్పుడు చదవండి. నిర్గమకాండం 12:6 నిర్దోషమైన నిర్దోషి అయిన ఏడాది మగపిల్లను తీసుకుని అది దాని ఆధారం ఏంటి? కమోన్, ఏ మాట్లాడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను ఇప్పుడు ఊరికే తిడతాను మిమ్మల్ని, ఏమన్నా ఊరికి వదులుతారా నన్ను? తీసుకునేవారు. ఏంటది? నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునేవారు. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. అది దాని ఆధారం. ఓకే, ఆ ద్వారానికి ఆధారము గొర్రెపిల్ల. లేవీలకు రాసిన గ్రంథం 1:10. లేవీలు 1:10. దహన బలిగా అతడు అర్పించినది ఉమ్, గొర్రెల యొక్క గాని ఉమ్, మేకల యొక్క గాని ఉమ్, మందలోనిదైన యెడల ఉమ్. అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి అది ఏంటి? నిర్దోషమైనది. దానికి ఆధారం ఏం కావాలి? ఆ ద్వారానికి ఆధారం ఏంటి? నిర్దోషమైన గొర్రెపిల్ల. ఓకే, కమింగ్ టు మన జీవితానికి వచ్చినప్పుడు యోహాన్ రాసిన సువార్త 1:29. ఆర్ యు విత్ మీ? మరునాడు యోహాను అదే ఆరు మధ్యలంగా కమోనే. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? లోక పాపము మోసుకొని పోవు ఈ గొర్రెపిల్ల నిర్దోషమా కాదా? 2 ద్వారాలకి ఆధారము. అది నిర్దోషంగా ఉందా లేదా కదా? 3వది నిర్దోషంగా ఉందా లేదా? అది అమూల్యంగా ఉందా లేదా? 1 పేతురు 1:19. 1 పేతురు 1:19 తీసిన వాళ్ళు చదవండి త్వరగా. అమూల్యమైన రక్తము చేత ఇది నిర్దోషం ఉందా లేదా? నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. యోహాన్ 18:38. యోహాన్ రాసిన సువార్త 18:38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు ఏ దోషము లేదంటే ఆయన ఎవరు? నిర్దోషి. ఇది మరో సాక్ష్యం. ఆయన నిర్దోషి అనడానికి మరో సాక్ష్యం. 19:4 యోహాను. పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. చాలండి. ఇది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? 3 ద్వారాలు తెలుసుకున్నాం. ఈ 3 ద్వారాలకు ఆధారం ఏంటి? నిర్దోషమైన గొర్రెపిల్ల అని 3 దాంట్లకు మనం చూసి ఉన్నాం. ఏ దోషము లేని గొర్రెపిల్ల, ఐ రిపీట్ అగైన్, ఏ దోషము లేని గొర్రెపిల్ల చెదిరి ఉన్న గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టింది గనక నేను గొర్రెలకు మంచి కాపరి. ఐ రిపీట్ అగైన్, ఏ దోషము లేని గొర్రెపిల్ల చెదిరి ఉంటున్న గొర్రెల కొరకు ఏ విధంగా మార్చబడుతోంది? శరీరధారిగా ఎలా శిరస్సు అయి ఉంటున్నదో ఇప్పుడు గొర్రెపిల్ల అనేది మంచి కాపరిగా మార్చబడి ఉంటున్నది. నేనే గొర్రెలకు మంచి కాపరి. ఇది 4వది. యోహాన్ రాసిన సువార్త 10:11. వెరీ గుడ్. నేను గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టే మంచి
కాపరి. ఇప్పుడు ఈ మంచి కాపరిని ఏమి చేయాలి? ఇంతకుముందు ఏం చేశాము? నేనే జీవ ఆహారం అంటే లోబడాలి. రెండవది వెంబడించాలి. మూడవది అనుసరించాలి. ఈ మంచి కాపరిని అంగీకరించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం ధ్యానించాం? ఇండ్ల ద్వారము, కమోన్, గుడారపు ద్వారము, నేనే ద్వారము. ఓకేనా? ఇప్పుడు ఇండ్ల ద్వారానికి కాపరి, గుడారము ద్వారానికి కాపరి, నేనే ద్వారము అనే అతను కాపరి. ఓకే, చూద్దాం. ఇక్కడి నుంచి నిదానంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇండ్ల ద్వారపు కాపరి మనం చెప్పాం కదా, ద్వారానికి ఆధారము ఆయనే. ఆ ఆధారము ఎవరైతే ఆధారము ఉన్నాడో అదే కాపరి. ఆ కాపరి బలి అయినాడు. చూద్దాం. ఇండ్ల ద్వారపు కాపరి. ఇండ్లు అన్నప్పుడు అది దేనికి సాదృశ్యం అంటే, ఇండ్లు ద్వారం కదా. దేనికి సాదృశ్యం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేనికి సాదృశ్యము? ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఐ రిపీట్ అగైన్. ఐగుప్తు దేశములో ఇండ్ల ద్వారము అనే మాట వచ్చినప్పుడు, అది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, ఈరోజు నీకు, నాకు, మనకు దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే వ్యక్తిగత ప్రకృతి సంబంధమైన ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఏది ఆది కాండంలో, నిర్గమకాండంలో ఉంటున్న ఆ ఇండ్ల ద్వారము ప్రకృతి సంబంధమైన మనిషికి సాదృశ్యం. ఓకే, అర్థమైందండి? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములో చెయ్యడు. అప్పుడు కూడా ఏమీ కాలేదు, ఎవడే కానీ చెయ్యలేదు. ఓకే, చెయ్యని వానికి ఏ విధంగా ఇది స్పందిస్తుందో చూద్దాం. ఈ యొక్క గొర్రె పిల్ల ఆధారమై ఉంటున్న గొర్రె ఏ విధంగా తన ప్రాణంను పెట్టిందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5, 6, 8. 5, 6 and 8. రోమీయులకు రాసిన పత్రిక 5, 6వ అధ్యాయం 6వ వచనం. సారీ. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలండి. అక్కడ ఏమి జరిగిందో ఏమండి? ప్రకృతి సంబంధమైన మనిషిని కూడా జరిగింది. మరి అక్కడ ఏమి జరిగి ఉంటున్నదో చూద్దాం. ఆ ఇంటి ద్వారానికి కాపరి ఎలా అయినాడు? నిర్గమకాండం 12:7. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇంట ద్వారబంధపు 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. చాలండి. ఇప్పుడు ఏమి చేయాలండి? చనిపోయాడు, కాపరిగా ఉన్నాను, కాపరి మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినాడు. వాడు ఎలాంటి వాడు? చనిపోయిన వాడు కాదు. ఎవరి కొరకు చనిపోయాడు? ప్రకృతి సంబంధమైన ఆ ఇంటి ద్వారానికి చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని ఏమి చేయాలి? 2 నిలువు కమ్ములకు పై కమ్ములకు ఏమి చేయాలి? చల్లాలి. ఎలా చల్లాలి? ఏమ్మా, ఎలా చల్లాలి? అర్థమవుతుందండి? ఎలా చల్లాలి? నిర్గమకాండం 12:22.
మరియు హిస్సోపు కుంచె తీసుకుని ఉమ్, పల్లెములో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని. చాలండి. ఇస్సోప్ అంటే ఏంటండి? బా ఇస్సోపు అంటే మొక్కనే. అది శుద్ధి చేయుట, పవిత్రత, పాప పరిహార్థపు సాదృశ్యంగా ఉన్నది. దానికే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 51:7 కీర్తనలు. ఈ బర్క్మన్స్ గారిది ఒక పాట కూడా ఉంది. ఇస్సోపుతో కడుగు. చదవండి. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. ఆ ఇస్సోపు ఎవరు? ఆ ఇస్సోపు క్రీస్తే. ఇవన్నీ కొత్త నిబంధనలో ఉండేదంతా పాత నిబంధనలో ఇమిడి ఉన్నాయి. ఎవరు ఇమిడి ఉన్నారు? ప్రకృతి సంబంధమైన మనిషి. ఆ మనిషిని దేంతో పోల్చాడు? ఒక ద్వారబంధానికి పోల్చాడు. వానికి ఏమున్నాయంట? 2 నిలువు కమ్ములు, ఒక పై కమ్మి ఉందంట. ఆ నిలువు కమ్ములకు పై కమ్మికి ఏమి చేయాలంట? రక్తంను చిందించాలంట. అది చిందించాల్సిన ఆ యొక్క ఆధారపడుతుంటున్న ఆ గొర్రె నిర్దోషమై ఉండాలట. దేంతో చల్లాలి? ఇస్సోపుతో చల్లాలి. ఆ ఇస్సోపు ఎవరు? క్రీస్తే. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సోపుతో ఆ విధంగా చల్లబడుతూ ఉంది. రైటా? ఎక్కడ చల్లాలి? ఇస్సోపుతో చల్లాలి. ఆ ఇస్సోపు ఎవరు? క్రీస్తే. ఎక్కడ చల్లాలి? ఎక్కడ చల్లాలి? ఎక్కడ పుయ్యాలి? లేకపోతే 12:22 నిర్గమకాండం. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును. చాలు. ఎక్కడ? దారబంధము పై కమ్మి అంటే ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క ఆత్మ. నా దగ్గర బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. హల్లెలూయా. ద్వారబంధపు పై కమ్మి అంటే ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క ఆత్మ. 2 నిలువు కమ్ములు అంటే వాణి ప్రాణము, శరీరము. అర్థమవుతుందండి? అబద్ధాలు అనుకుంటున్నారా? నిజమేనా? ఏమో నువ్వు చెప్తే కానీ మాకు తెలియదంటావా? నిజమండి ఇది. ఓకే, ఇంకా రాను దానికే నిదానంగా చెప్తాను. ఇది సత్యం. ఏందండి? లేకపోతే ఆ 2 కమ్ములకు, ఆ 2 కమ్ములు ఏంటి? పై కమ్మి ఏమో, కింద ఏం కావాలి? మీరు ఎప్పుడైనా హిందువుల ఇంటికి పోయినారా? ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడు కొంచెం అంతా ఫ్యాషన్ అయింది, కానీ కొంచెం పల్లెటూర్లకు పోండి. ఏముంటుందండి 2 నిలువు కమ్ములకి? 2 నిలువు కమ్ములకు పై కమ్మికి ఏముంటుంది? పసుపు ఉంటుంది. పసుపు పెట్టి రెడ్ కుంకుమ పెడతారు. అవునా? ఏంటది? ఇదే 2 నిలువు కమ్ములకు 2 వాళ్ళకి అర్థం తెలియదు. ఇది మన చిప్పిగిరిలో ఉంటున్న సర్పంచ్ పేరేమి? రజనీకి నువ్వు ఏమో పండగ చేస్తున్నావు, నన్ను పిలిచేవు, కానీ దీని అర్థం తెలుసా అని చెప్తే అవునా అనింది. అప్పటి నుంచి ఇంట్లో ప్రార్థనలు పెట్టుకుంటుంది. ఓకే, అది ప్రాణము, ఆత్మ, శరీరము ఏం కావాలి చూడండి. 1 Thessalonians 5:23. సమాధానకర్తయగు దేవుడే
మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా సంపూర్ణముగా కమోనే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అంటే ఏంటో తెలుసా? నీ 2 కమ్ములు పైకమ్మి అది రక్త ప్రోక్షణలో ఉండాలండి. అది ఓకే. 2 కమ్ములు పైకమ్మి అంటే నీ ప్రాణము, ఆత్మ, శరీరము రక్తముతో చెల్లబడాలి. ఎవరి చేత? ఇస్సోపుతో. ఆ ఇస్సోపు ఎవరు? క్రీస్తే. ఆ నిర్గమకాండం 12:22 3వ భాగం. తర్వాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇంటి ద్వారము నుండి బయటికి. హల్లెలూయా. 23 చదువు. ఎందుకో? యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. యెహోవా ఆ తలుపుని దాటిపోవును. దాని పేరే పస్కా, పాస్ ఓవర్. అలా అయినప్పుడు నీ ద్వారపు బంధాన్ని యేసు దాటిపోయాడా? దాటినాడా లేదా? కమోన్. దాటిపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. అది దాటకపోతే ఆ ఇంటి దగ్గర ఆ 2 నిలువు కమ్ముల మీద, ఆ పై కమ్మి మీద రక్తం అనేది కనపడకపోతే ఆయన దాటుతాడు లోపలికి. మరణదూత ప్రవేశించబడుతుంది. సో హౌ ఇస్ మై స్పిరిట్, సోల్ అండ్ బాడీ? అది ఇంటి ద్వారము గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ప్రకృతి సంబంధమైన మనిషిని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రకృతి సంబంధిన, ఆత్మ సంబంధిన? హల్లెలూయా. నేను ప్రకృతి సంబంధమైన మనిషి. నా యొక్క జీవితంలో నా ప్రాణ, ఆత్మ, శరీరానికి ఆ రక్త ప్రోక్షణ లేదు. అట్లంటే ఏమి దూరుతుంది? ఏదైనా దూరుతుంది, ఎప్పుడైనా దూరుతుంది, ఏదైనా జరుగుతుంది. ఆర్ యు విత్ మీ చర్చ్? ఆర్ యు విత్ మీ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించానంట. ఎవరు చావకుండానట్లు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు జన్మించి ఎన్ని రోజులైంది? కమ్ ఆన్, వాట్ ఈస్ యువర్ ఏజ్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ ఏజ్? నువ్వు ఏ రోజు దాన్ని రక్తము పూసినావో ఆ రోజు నుంచి నువ్వు పసిపిల్లోడివి. ఆ పసిపిల్లలను ఏమి చేయకుండానట్లు రక్త ప్రోక్షణ. దేనికి ఉండాల రక్త ప్రోక్షణ? ఐ వాంట్ యూ టు రిపీట్. రక్త ప్రోక్షణ దేనికి ఉండాలి? నీ 2 కమ్ములకు పై కమ్మికి రక్త ప్రోక్షణ ఉండాలి. ఉండకపోతే ఏం జరుగుతుంది? ఉగ్రత అనేది లోపలికి వస్తుంది. ఆ ఉగ్రత రానికుండా ఈ రక్త ప్రోక్షణలో ఉంటున్న ఆచారము ఆచరించాడంట. విద్య ఎట్లా? విశ్వాసముతో. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రాణ, ఆత్మ, శరీరం అది ఏకీభవించకపోతే నా 2 కమ్మిలకు ఉన్నాయి, పై కమ్మికి లేదు, పై కమ్మికి ఉంది, నా ఈ పక్క లేదు, ఆ పక్క లేదంట. నో ఛాన్స్. లీకేజ్ ఇస్ ఆల్వేస్ ఎ లీకేజ్. ఆర్ యు విత్ మీ చర్చ్? Are you with me? How is your spirit, soul and body?
అది రక్త ప్రోక్షణలో ఉందా లేదా? నేను పోకపోతే రాకపోతే అంకల్ ఏమనుకుంటాడో, వీరేమనుకుంటాడో, వాళ్ళు ఏమనుకుంటాడో, నో ఛాన్స్, దేవుడు ఏమనుకుంటాడో. హల్లెలూయా. నాకు ఇచ్చిన పిలుపుకు నేను లోపడకపోతే ఆయన ఏమనుకుంటాడనేది ముఖ్యం. నేను అనుకుంటే ఏమి, నేను రోజు ఉంటాను, రేపు పోతా. నేను మీకు కూడా నేర్పించేది ఏంటో తెలుసా? డోంట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ మీ. టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. ఈ సంవత్సరం మనం ఏమి చేస్తామనేది గుర్తుపెట్టుకో, లేదా రాసి పెట్టుకో. వచ్చే సంవత్సరం రాజా ఉంటే ఏమి, రాజా లేకపోతే ఏంది. పేజ్ ఓపెన్ చేయి, తిప్పు పేజ్, టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్, స్టార్ట్ యువర్ జాబ్. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎక్కడ ఉగ్రత నుండి నేను రక్షించబడాలి అంటే, ఉగ్రత నుంచి రక్షించబడాలంటే పస్కా రక్త ప్రోక్షణ అనే ఆచారమును ఆచరించాల్సిందే. హల్లెలూయా. ఆ ఉగ్రత నుంచి నేను రక్షించబడాలి అంటే ఆ రక్త ప్రోక్షణ అనే పస్కాను ఆచరించవలసినదే. ఆ క్రమము తప్పకూడదు. హల్లెలూయా. సరే, నిర్గమకాండం 27:9. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. చాలు. ఇప్పుడు మందిరానికి ఏమి ఉండాలండి? మందిరానికి ఏముండాలి అంటే, ప్రకృతి సంబంధమైన మనిషికి, ఐ రిపీట్ అగైన్, ప్రకృతి సంబంధమైన మనిషి వాని యొక్క ప్రాణము, ఆత్మ, శరీరానికి ఏం ప్రోక్షించబడింది? రక్త ప్రోక్షించబడిన తర్వాత వాడు ఏ విధంగా మార్చబడుతున్నాడంటే, ఒక ఇల్లుగా మార్చబడుతుంటున్నాడు, మందిరముగా మార్చబడుతుంటున్నాడు. ఆ మందిరముగా మార్చబడిన వానికి ఏముండాలి? ఆవరణం ఒకటి ఉండాలి. హల్లెలూయా. మందిరము ఆవరణం అంటే ప్రత్యక్షపు గుడారము. ఏంటండి? ప్రత్యక్షపు గుడారము మనిషికి సాదృశ్యం. 1 కొరింథీ 3:16. ఆలయము అనే బదులు మందిరము అని పెట్టుకుందాం. మీరు దేవుని మందిరమై ఉన్నారనియు ఇప్పుడు మందిరానికి ఒక ఆవరణము. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? మీలో పరిశుద్ధాత్మ ఎలా నివసించుంటాడు? ఎక్కడ నివసించుంటాడు? ఎక్కడ కదా? కాబట్టి దీనికి మందిరపు ఆవరణం అని ఎందుకు పెట్టాడంటే, మందిరం అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు రక్త ప్రోక్షణలో ఉగ్రత రానియకుండా కాపాడబడిన ఆ వ్యక్తి మందిరముగా మార్చబడుతున్నాడు. మందిరముగా మార్చబడుతుంటున్న ఆ వ్యక్తికి ఏముండాలి? ఆవరణం ఒకటి ఉండాలి. ఆవరణం అంటే ఏంటో తెలుసా? కాంపౌండ్ వాల్, ఔటర్ కోట్. దాన్ని మరో పేరు ఏంటో తెలుసా? శరీరము. ఓకే, దాని మరో పేరు ఏంటి? కమాన్ పలకండి. గేట్ వేసి వచ్చినారా లేదా? ఎవరు లాస్ట్ వచ్చింది? గేట్ వేసినారా కింద? ఆ గేట్ ద్వారం. ఓకే, దానికి ప్రాకారం అనేది కాంపౌండ్ వాల్. నా జీవితానికి ద్వారం ఉండాడు అంటే నాకు ఒక
ఆవరణం అనేది ఒకటి ఉండాలి, ఒక కోర్ట్ అనేది ఒకటి ఉండాలి. ఓకేనా? నిర్గమకాండం 26, 31, 32, 33 చదవండి. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేలిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయండి. ఏమిటండి? ఏం వేరు చేస్తామండి? ఆ తెరలు పరిశుద్ధ స్థలము. ఇంతకు ముందు మనం చదివింది ఏంది? ఆవరణం. ఆవరణం అంటే నీ శరీరం, పరిశుద్ధ స్థలం అంటే నీ ప్రాణం, అతి పరిశుద్ధ స్థలం అంటే నీ ఆత్మ. ఇది రక్త ప్రోక్షణలో ఉండాలండి. ఐగుప్తులో ఇజ్రాయేలీయులకి ఏ విధంగా మాట్లాడాడు? అయ్యా బాబు, దీనికి 2 కమ్ములు ఉంటాయి, ఒక పై కమ్మి ఉంటుంది అన్నాడు. అన్నాడా లేదా డాని? ఇప్పుడు వచ్చి ఇజ్రాయేల్ ఒక జీవిత ప్రయాణంలో ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ఒక మందిరము, ఇప్పుడు ఇల్లు కాదు ఇది, నువ్వు ఒక మందిరము, నీకు ఒక ఆవరణం ఉంది, నీకు తెలుసా? నీకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది, తెలుసా? నీలో ఒక అతి పరిశుద్ధ స్థలం ఉంది, నీకు తెలుసా అని ఎడారి జీవితంలో ఒక సూచనగా ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఏర్పరిచాడు. మన జీవిత ప్రయాణంలో అంటే ప్రకృతి సంబంధమైన మన జీవితాలు రక్త ప్రోక్షణలో మనల్ని ఉగ్రత నుంచి కాపాడి ఈ ప్రయాణంలో ఏమంటున్నాడంటే నువ్వు మందిరమువి, నువ్వు ఆలయమై ఉన్నావు, నీకు ఒక ఆవరణం ఉంది, నీకు ఒక పరిశుద్ధ స్థలం ఉంది, నీకు ఒక అతి పరిశుద్ధ స్థలం ఉంది అని తెలియజేస్తున్నాడు. అయితే బాబు, ఈ యొక్క గుడారానికి, ఈ మందిరానికి ఆవరణము, ఈ మందిరానికి ఆవరణము, పరిశుద్ధ స్థలము. యాక్చువల్గా చర్చెస్ ఎట్లా ఉంటాయి తెలుసా? ఈ పుల్పిట్ ఎక్కడుందో ఇక్కడ ఒక 2 ఇటుకలు పెట్టి ఒక స్టేజ్ ఉంటుంది. అంటే అది గేట్, అది అక్కడ కూర్చునేది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం అనేసి. మీరు పోయి గంట చర్చ్లో పోయి ఇంటర్నేషనల్ స్పీకర్ కానీ గాక పాస్టర్ నిలబడే చోటని ఎవరన్నా నిన్ను లోపలికి పొమ్మండి చూద్దాం. ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చినా కూడా అయ్యా బాబు నువ్వు సంచి తొలగించుకున్న వాడివి, దాని స్థలం అక్కడ అనేసి ఒక మైక్ పెట్టి అక్కడ నిలబెట్టించినారు. కానీ ఇక్కడికి రానియరు. ఎందుకంటే వాళ్ళు మేము ఆర్డైన్డ్ పాస్టర్స్ అని వాళ్ళు అక్కడ ఉంటారు. అట్లాగనే మనిషి యొక్క జీవితంలో కూడా ఒక ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేది ఉంటే, అది మన ప్రాణము, ఆత్మ, శరీరానికి సాదృశ్యమై ఉంటే దానికి ఒక ద్వారం ఉండాలి కదా. ఆ గుడారానికి ఒక ద్వారం ఉండాలా లేదా? కాబట్టి దాని పేరు ఏంటో తెలుసా? గుడారపు ద్వారము. రెండవది ఏం ద్వారము? గుడారపు ద్వారము. నేను ముందు ఎవరు? ఇంటి ద్వారం. ఇంటి ద్వారానికి కాపరి ఏ విధంగా ఉన్నాడో చూపించాడు. ఇప్పుడు గుడారపు ద్వారానికి ఆయన కాపరిగా ఎలా ఉండబోతున్నాడు చూద్దామా? నిర్గమకాండం 26:36. మరియు ఎంత బాగా చదువుతాయా తెలుగు నువ్వు. మనకు తెలుగు వస్తున్నాయనేసి టకటక చదివేస్తున్నావు. ఏమి? నీల రక్తవర్ణములు గల పేనిన సన్ననాలతో చిత్రకారుని పని అయిన తెరను
గుడారపు ద్వారమునకు చేయవలెను. చాలు. ఏమండి, ఎన్ని రంగులు ఉన్నాయండి? 3. అవునా? సరిగ్గా చదువు. నీల అనేది ఒకటి, ధూమ్ర అనేది ఒకటి, రక్తవర్ణం అనేది ఒకటి, పెన్నని సన్నపు అనేది ఒకటి. తేనినో పెన్నినో నాకు తెలియదు, కానీ మొత్తానికి 4 రంగులు ఉన్నాయి. ఓకే, మీకు డౌట్ అయితే నేను ఇట్లా చూసుకుంటాను, ఇది చేయొద్దు, నేను ఊరికే చదువు కావాలంటే. ఈమెకి ఎక్కడ సన్నని నార అంటే లేనే. నాకు అది అల్లడం గిల్లడం నాకు తెలియదు, కానీ సన్నని నార పేను. కాబట్టి 3 రంగులు. 4 రంగులు. ఒకవేళ అది 3 అంటే తెలుగు ఆ వచనం తప్పు అంటాను నేను. అది తప్పే అంటాను నేను. ఓకే, తెలుగు అక్కడ వచనము 26, 36 అది 3 అని మీకంటే ఎవరితో అడిగి వచ్చి అది 3 అని నాకు నిరూపిస్తే తెలుగే తప్పు అంటాను నేను. అది హల్లెలూయా. ఆ తద్దిమా చేసిన అతను తప్పే రాసినాడనే అంటాను. ఎట్లా తిరిగి 3 అనేది ఉండకూడదు. ఉండనే ఉండకూడదు. 4 ఉండాలి. నార, బ్లూ, ఆకాశానికి పరలోకానికి దైవత్వానికి సాదృశ్యము. హల్లెలూయా. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. అది నీలి రంగు. యోహాన్ 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. అది నీలి రంగు. 31. పై నుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు. అది నీలి రంగు. ఆకాశం, పరలోకం, దైవిత్వం. ఓకే. రెండవ రంగు ధూమ్ర అంటే పర్పల్, ఊదా రంగు. ఊదా రంగు రాజ్యరకానికి, రాయల్టీ సూచనగా ఉంది. బైబిల్ కాలంలో రాజులు అమూల్యమైన ఈ ఊదా రంగుని ధరించేవారు. దానియేలు 5:7. దానియేలు 5:7. రాజు గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని. ఊదారంగు వస్త్రమును కట్టుకొని అంటే అది అమూల్యమైనది, రాజులు తొడిగే వస్త్రం అది. ఓకే. యోహాన్ రాసిన స్వార్త 19:1-2-3. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. హేళన చేసినారు. ఎందుకు? నువ్వు రాజు కదా, రాజులు ఏం వస్త్రం తొడుగుతావు? ఊదారంగు అంటే అదే నువ్వు వేసుకుంది ఊదారంగే, ఇంకా కొంచెం కలర్ ఇదే ఉంటుంది, అదే ఊదారంగు, పర్పుల్. ఓకే. ఊదారంగు తొడిగించి హేళన చేసినారు, ఎందుకంటే రాజులు తొడిగించే వస్త్రం అది. రైట్. 3వది రక్తవర్ణము, రెడ్. ప్రకటనలు 19,
11, 12, 13. మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అది హల్లెలూయా. ఇది 3వ రంగు. అర్థమైందండి? 4వది అమ్మా మమత. ఓకే, ఇర్మీయా 23:6. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఈ నార అనే మాటకు వచ్చినప్పుడు దాని రంగు తెలుపు రంగు, లినెన్ తెలుపు రంగు. ఇది పరిశుద్ధతకు నీతికి సూచనగా ఉంది. తెలుపు రంగు. 2 కొరింథీ 5:21 నీతికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతికి సాదృశ్యము తెలుపు. ప్రకటనలు 19:7-8. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడింది. ఏం నారబట్టలు ఇచ్చినారు? సన్నపు నారబట్టలు. అది తెలుపు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల యొక్క ఎన్ని రంగులు ఉన్నాయమ్మా మమత? ఇది రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా? 4 రంగులని. 4 రంగులు 4 సువార్తలకు సాదృశ్యం. ఒక్కొక్క రంగు మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాన్ రాసిన సువార్తకు సూచనగా ఉంది. 4 రంగులు. ఈ 4 రంగులు గుడారపు ద్వారానికి పెట్టబడి ఉన్నాయి. దానికి ఆయన కాపరి. హల్లెలూయా. అది ఎలా చేయాలి? ఈ రంగులన్నీ ఎలా చేయాలి? 26:36 చిత్రకారుని పని. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. చిత్రకారుని యొక్క పని అంటే ఏంటో తెలుసా? సూదితో చేస్తున్న చేతి పని అని అర్థం. ఇంగ్లీష్లో ఒకే మాటలో రాశాడు నీడిల్ వర్క్ అని. ఎంబ్రాయిడింగ్ నీడిల్ వర్క్. అర్థమైందండి? తెలుగు తీసి ఎక్కడన్నా పక్కన పెట్టి నేను చెప్పేది మాత్రం వినాలి. ఓకే. చిత్రకారుని యొక్క పని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? సూదితో చేసిన చేతి పని, మిషన్ పని కాదు. సూదితో చేసిన ఎంబ్రాయిడింగ్ నీడిల్ వర్క్ విచ్ ఇస్ డన్ బై హిస్ హ్యాండ్స్. హల్లెలూయా. అది ఎక్కడ ఉండాలి? ఏ ద్వారానికి ఉండాలి? గుడారపు ద్వారానికి ఉండాలి. అది ఎక్కడ లేదు? ప్రకృతి సంబంధమైన మనిషికి లేదు. వాడు మొట్టమొదట ఏం కావాలి? రక్త ప్రోక్షణలో ఉండిండాలి. రక్త ప్రోక్షణలో ఉన్న వానికి ఒక మందిరము
ఒక గుడారం అని పేరు పెట్టి ఆ గుడారం అనే వానికి ప్రాణము, ఆత్మ, శరీరము, వాటి పేర్లు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టి, అరే బాబు నీకు ఒక గుడారపుకు, ఈ ఒక గుడారానికి ఒక ద్వారం ఉంది, ఆ ద్వారానికి 4 స్వార్థలు ఉంది అని తెలియజేస్తున్నాడు. ఆ 4 స్వార్లు మత్తయి, మార్కు, లూకా, యోహాను అని పెట్టకుండా ఈ 4 రంగులు పెట్టాడు. ఈ 4 రంగులు కలిగిన ఈ యొక్క పని ఎలా ఉండాలి? సూదితో చేయబడి ఉండాలి. ఎందుకు సూదితో చేయబడాలి? ఇది ఒక్కటి చదువుకొని మనం పోతాం. మళ్ళా నేను ఇది రిపీట్ చేస్తాను. ఓకే, మత్తయి రాసిన సువార్త 19:24. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అర్థం ఏంటో తెలుసా? ఒంటె ఎడారిలో నీళ్ళు కొరకు తృష్ణ కలిగి దానికి కావలసినంత, దానికి ఎంత పడుతుందో అంత నీళ్లు నింపుకుంటుంది. ఎందుకు? తన యొక్క జీవితం ఎడారి అనేసి. మానవుని యొక్క జీవితము ఎడారి అని తెలిసినా వానికి సరైన సిద్ధపాటు లేనివాడు ఎవడు? ధనవంతుడంటే ఈ లోక భోగాలకు, ఈ ఐక విచారణకు ఉన్నవాడు. వాడు దీంట్లో రారా బాబు అంటే రాలేడు. వంట ఎందుకు వస్తుంది? ఎడారి జీవితం తెలుసు దానికి. ఆ సిద్ధపాట్లు ఆ యొక్క సూదిలో పోతుందేమో కానీ వాడు పోడు. వాడు పోవాలంటే ఏమి చేయాలి? మత్తయి రాసిన సువార్త 16:24 చేయాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని. అది వాడు ఏమి చేయాలి? నేను అనుకునేది ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని పోతే అప్పుడు ఆ సూది నుంచి పోతాడు. ఎప్పుడైతే ఆ సూది నుంచి వాడు పోతాడో ఈ 4 రంగులు అర్థము చేసుకోగలుగుతాడు. ఆ రంగుల యొక్క భావం ఏంటో తెలుస్తుంది మనకి. అర్థమైందండి? మనం ఎక్కడున్నామండి? ఐగుప్తులో ఉన్నామా? ఇంటి ద్వారంలో ఉన్నామా? గుడారపు ద్వారము దగ్గర ఉన్నామా?